నేడు సచివాలయానికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రానున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత మొదటిసారి సచివాలయానికి రానున్న పవన్ కు పార్టీ శ్రేణులు, అధికారులు ఘన స్వాగతం పలకనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు సచివాలయానికి రానున్నారు పవన్. రెండో బ్లాక్ లోని తన ఛాంబర్ ని పరిశీలించనున్నారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబుని కలుస్తారు. మంత్రి, డిప్యూటీ సీఎం హోదాలో అమరావతికి వస్తున్న పవన్ కు ఘన స్వాగతం పలికేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు, రాజధాని రైతులు సిద్ధమయ్యారు. మానవహారంగా పూల స్వాగతం పలకనున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఛాంబర్ ని సిద్ధం చేశారు అధికారులు. వెలగపూడి సెక్రటేరియట్ లోని రెండో బ్లాక్ మొదటి అంతస్తులో 212 ఛాంబర్ ని డిప్యూటీ సీఎం పవన్ కి కేటాయించారు. జనసేన పార్టీకి చెందిన 2 మంత్రులకు కూడా ఇదే అంతస్తులో ఛాంబర్లు కేటాయించనున్నట్టు చెప్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ తో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఛాంబర్లు వరుసగా ఉండనున్నాయి. రేపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. పలు ఛాంబర్లలో సీఎం చంద్రబాబు ఫోటోతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు మంత్రుల ఛాంబర్లలో ముఖ్యమంత్రుల ఫోటోలు మాత్రమే ఉండేవి. కానీ తొలిసారి టీడీపీకి చెందిన మంత్రుల ఛాంబర్లలో జనసేనాని ఫోటో పెట్టడంతో సెక్రటేరియట్ లో ఆసక్తికర చర్చ సాగింది. టీడీపీ అధినేతతో సమానంగా జనసేనానికి గౌరవం ఇవ్వడంపై జనసేన నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం 1 గంటకు సచివాలయానికి పవన్ రాబోతున్న నేపథ్యంలో డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి విజయ్ చంద్రన్. విజయ్ చంద్ర, ఈ రోజు పవన్ కళ్యాణ్ ఏపీ సెక్రటరీ అన్నారు. ఆయన షెడ్యూల్ ప్రకారం చూస్తే కనుక ఈ రోజు 3:30 వరకు ఆయన ఏపీ సెక్రటరీకి వచ్చే పరిస్థితి ఉందని చెప్పొచ్చు. 3:30కి ఆయన ఏపీ సెక్రటరీకి వచ్చిన తర్వాత ఇక్కడ చంద్రబాబు నాయుడుతో ఆయన సమావేశం కానున్నారు. చంద్రబాబు నాయుడిని కలిసిన తర్వాత బ్లాక్ నెంబర్ 2లో ఆయనకి ఏదైతే పేషి కేటాయించడం జరిగిందో దానికి సంబంధించినటువంటి పేషిని ఆయన పరిశీలిస్తాడు. దానికి సంబంధించి అధికారులతో మాట్లాడి తనకు అనుకూలంగా తన టేస్ట్కి తగ్గట్టుగా దానిలో పేషి ఏర్పాట్లో మార్పులు చేర్పులు చేయించుకుంటారు. పవన్ కళ్యాణ్ కు సంబంధించి గతంలో ఎవరైతే కనుక ఫైనాన్స్ మినిస్టర్స్ గా చేశారో ఆ పేషిని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ, ఫర్నిచర్ ను ఆయన పరిశీలిస్తారు. ఆ తర్వాత సెక్రటరీ నుంచి ఆయన తన క్యాంప్ కార్యాలయానికి వెళ్ళడం జరుగుతుంది. విజయ్ చంద్రన్, ఈ రోజు పవన్ కళ్యాణ్ ఎవరెవరిని కలవబోతున్నారు సీఎం ని కాకుండా? ఈరోజు షెడ్యూల్ ప్రకారం అయితే ఆయన ప్రధానంగా ఈ తన సెక్రటరీ లో తన కేటాయించినటువంటి ఏదైతే ఆ పేష్ ఏదైతుందో దానికి సంబంధించినటువంటి పరిశీలన మాత్రమే ఉంది. ఆ తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు కలుస్తారు. ఆ తర్వాత తనకు సంబంధించినటువంటి మంత్రులు కూడా ఈ సందర్భంగా వాళ్ళు రావడం జరుగుతుంది. ఆ మంత్రులకు వచ్చిన తర్వాత వారికి తో ఆయన మాట్లాడడం జరుగుతుంది. అంటే జనసేనకు సంబంధించినటువంటి నేతలు, జనసేన పార్టీ నుంచి ఎన్నికైనటువంటి మంత్రులు వారితో కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉంది. తర్వాత ఆయన వచ్చేటువంటి ముఖ్య అధికారులతో కూడా ఈ రోజు పేషికి సంబంధించిన వ్యవహారంలో మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.